క్రికెట్ వాలీబాల్ టోర్నమెంటులో ప్రథమ ద్వితీయ విజేతలకు కప్పును అందజేసిన వార్డు కౌన్సిలర్ ఆకుల రూపా రవికుమార్. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 6వ వార్డు సారంపల్లి గ్రామంలో ఆకుల బుజ్జి రాజయ్య గారి జ్ఞాపకార్థం అతని కుమారుడు కౌన్సిలర్ ఆకుల రూపా రవికుమార్ ఆధ్వర్యంలో క్రికెట్ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ ఆకుల రూపా రవికుమార్ మాట్లాడుతూ 6వ వార్డు సారంపల్లి గ్రామ యువకులు వాలీబాల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించాలని చెప్పడంతో వెంటనే స్పందించి టోర్నమెంట్ నిర్వహించుకోవాలని చెప్పడం జరిగిందని, వాటికి అయ్యే ఖర్చులు నేను భరించుకుంటున్నానని చెప్పడం జరిగిందని, మా గ్రామంలో టోర్నమెంట్ మొట్టమొదటిసారిగా నిర్వహించడం జరిగిందని, ఇదే కాకుండా గ్రామంలో యువత కోరిన వెంటనే గణేష్ నిమజ్జనం అప్పుడు నిమజ్జనం ప్రశాంతంగా జరగాలని, కరెంటు వైర్లు కిందికి ఉంటే కరెంటు పెద్ద పోల్ పెట్టించి నిమజ్జనం ప్రశాంతంగా జరిగే విధంగా చేయడం జరిగిందని, అంతేకాకుండా గ్రామంలో గత 5 సంవత్సరాలుగా ఏది అడిగినా కూడా తన వంతుగా సహాయం చేయడం జరిగిందని, ఇట్టి విషయమై గ్రామ ప్రజలను కూడా తెలుసని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు అనిల్, కొత్తూరు సాయిలు, శ్యామరావు, అంజన్ కుమార్, గొడుగు శ్రీనివాస్, ఆకుల భాస్కర్, ప్రవీణ్, మారుతి, శేఖర్, క్రికెట్ ప్రథమ బహుమతి విజేత సాయి కుమార్ టీం, 2వ బహుమతి విజేత ఆకుల రాహుల్ టీం, వాలీబాల్ ప్రథమ బహుమతి సతీష్ టీం, ద్వితీయ బహుమతి విజేత బొల్లారం తేజ టీంలు విజేతలుగా గెలుపొందారు. ఆకుల రాహుల్ క్రికెట్ బాబాయ్ ऑलरेडी हमने बोल दिया। चलो राइट माइक से गुड स्माइली స్వాగతం సుస్వాగతం. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఎన్ని మేము పుట్టినప్పటి నుండి కూడా గేమ్స్ ఎవరు కూడా కండక్ట్ చేసింది మేము ఎప్పుడు చూడలేదు. అలాగే మేము కావాలి మా గేమ్స్ మాకు ఎంకరేజ్ చేయండి అని పోయిన ప్రతిసారి ఎప్పుడు కూడా నిరాశ చెందకుండా మాకు సపోర్ట్ చేసినటువంటి కౌన్సిలర్ గారికి మా కృతజ్ఞతలు. మేము ఇంతకుముందు కూడా ఒకసారి టోర్నమెంట్ పెట్టుకున్నాము. అప్పుడు కూడా వచ్చింది కౌన్సిలర్. మేము వెళ్ళి అడిగిన తర్వాత వెనకడుగు వేయకుండా మీకు ఏం కావాలో అవి తీసుకోండి అని చెప్పేసి ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది. అలాగే క్రికెట్ కి సంబంధించిన బ్యాట్లు బాల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఒకసారి కాదు, దీనికి ముందు 2-3 సార్లు కూడా మాకు ప్రతి విషయంలోనూ కూడా
మన గ్రామ యువకులని ఎప్పుడు కూడా వెనుకకెళ్లకుండా ఫ్రంట్ కి పుష్ చేసిండు. సో మా గ్రామ యువత తరఫున అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే గ్రామ పెద్దలందరూ కూడా ఎప్పుడు కూడా మేము గేమ్స్ కావాలన్నప్పుడు కూడా ఎప్పుడు ఎంపిక కాలేదు. ఇక్కడ ఉన్న ప్రతి పెద్దలు కూడా సహకరించారు, ప్రతి దానికి మాకు అవకాశాన్ని ఇచ్చారు. అలాగే ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే గ్రామం నుంచి గ్రామ కమిటీ నుంచి ఈ గేమ్స్ ని కండక్ట్ చేసి పిల్లల గేమ్స్ ని మంచి ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఈ గోయెన్స్ కోటాలో కూడా మనకి జాబ్స్ మంచిగా వస్తున్నాయి, స్పెషల్ రిజర్వేషన్స్ ఉంటున్నాయి. కాబట్టి మన యూత్ సరంపల్లిలో చాలా మంది ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే మనకు కూడా మంచి పేరు వస్తుంది, ఫ్యూచర్ లో కూడా వాళ్ళకి మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో ఈ గేమ్స్ ఎవరు కూడా అది చేసుకోకుండా మంచిగా స్ఫూర్తితో ఎవరే గొడవలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ టోర్నమెంట్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేసినందుకు ఎవ్రీబడీకి థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ ముందు వచ్చే సంవత్సరాలు కూడా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ అందరికీ సెలవు. కంగ్రాచ్యులేషన్స్. ఎవరైనా లూజర్ అయినా సరే విన్నర్ అయినా సరే ప్రతి ఒక్కరు కూడా మంచిగా మీ గేమ్ ని మీ స్టామినాని అందరికి మంచిగా చూపించారు. సో మీలో ఉన్న ప్రతిభని ప్రతి ఒక్కరు గుర్తించి అలాగే ఎవ్రీ ఇయర్ కూడా గేమ్స్ పెడతారని కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. అందరికి రన్నర్స్ అయినా విన్నర్స్ అయినా వెరీ వెరీ కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. పండుగ రేపు అనగా దానికి ఒక 5-6 పిల్లలు వచ్చి అయితే ప్రతి విలేజ్ లా పండుగను ఉద్దేశించి ఆటల పోటీలు పెడతారు. నేను కూడా ఏర్పాటు చేయాలని నాకు అడిగితే సరే మనకు ఎంత ఇబ్బంది ఉన్నా కానీ పిల్లలు మన పరంగా ఇబ్బంది పడద్దని మనము వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది. అదే రోజు తెల్లారి పండుగ రోజు స్టార్ట్ చేసినాం. నిన్న అయిపోతాయి అనుకున్నాం. కొంచెం ఏంటి మన టీములు ఎక్కువ వరకు ఈ రోజు దాకా 3 రోజులు నడిచింది టోర్నమెంట్. పిల్లలకు ఏదైనా యూత్ పిల్లలకు ఏదైనా మనం నాతోని అయినంత వరకు ఎప్పటికీ సపోర్ట్ ఉంటానని నేను ఈ వేదిక నుంచి తెలుపుకుంటున్నాను. ఇప్పుడు మా నాన్న పోయిన మే 11వ తారీఖు నాడు 5వ నెలల చనిపోయాడు. ఇక పిల్లలు అడగానే నాన్న జ్ఞాపకార్థంగా కూడా ఉంటుందని ఉద్దేశించి మా నాన్న ఆకుల పుచ్చిరాజయ్య మే 11వ తారీఖు నాడు చనిపోయి అది కూడా అట్లా విగ్రహకళ మనకు ఉంటుందని ఉద్దేశించి పిల్లలు కూడా ఆడిపించినట్టు ఉంటుందని. ఇప్పటి వరకు నాకు తెలిసి సరంపల్లిలో పండుగను ఉద్దేశించి గేమ్స్ అయితే నడవలేదని నేను అనుకుంటున్నా. కానీ నేనైతే ఇప్పుడే ఫస్ట్ సారి మన విలేజ్ కానీ అనుకుంటున్నా. ఇప్పటి వరకు అయితే నడవలేదు. సరే ఏదున్నా నేను ఈ వార్డు తరఫున నాకు ఈ 2 విలేజ్లు ఇప్పుడు పాదాల సరంపల్లి నాకు 5 సంవత్సరాలు సేవ చేసేందుకు అదృష్టం కల్పించినందుకు నేను 5 సంవత్సరాలలో నాతో అయినంత వరకు అందరికీ న్యాయం చేసినని నేను అనుకుంటున్నాను. అది నేను అనుకున్నాను కాదు, మీకు కూడా తెలుసుంటే నేను సంతృప్తి పడతానని కోరుతున్నాను. పిల్లల విషయంలో గణపతులు కానీ దుర్గమాతలు కానీ ఏదొచ్చినా నాతో నాకు ఎంత రిస్క్ అయినా కానీ వాళ్ళకైతే ఒకరోజు కూడా ఈ 5 ఏళ్లలో రిస్క్ కానియలేదు. ఇప్పుడు మొన్న లాస్ట్ సంవత్సరం కూడా గణపతులు మన ఊళ్ళే ఇళ్ళనికి ఇప్పుడు కరెంటు వైర్లు రాయతాయని తెలిసినా కానీ పెద్ద తెచ్చినా ఏదో నేను రిస్క్ పడి కరెంట్ డిపార్ట్మెంట్లతో మాట్లాడి అప్పుడు పోలు పైకి లేపించి పెద్ద పూలు లేపించి మన విలేజ్ లో ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా నేను చేసినానని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అక్కడే కాకుండా మనకు తీసే పర్మిషన్ లేనప్పుడు కూడా గణపతులప్పుడు ప్రతి పండుగ ఈ ఒక్క సంవత్సరమే కంప్లీట్ అర్థం చెప్పినాం. కానీ ప్రతి సంవత్సరంకు పిల్లలు ఉత్సాహంగా ఉండాలని మనం పోలీసులతో మేనేజ్ చేసుకుని ప్రతి పండుగ మీకు అనుకున్న విధంగా నేను సహకరించినానని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. నేను ఎందుకోసం అంటే మీరు ఇచ్చిన అవకాశాన్ని నాకు శాతనైనంత వరకు నేను మంచి అందించినానని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఎప్పటికీ నన్ను యాదించుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ